తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక. మార్చి 14న శుక్రవారం జరగనున్న కుమారధార తీర్థం ముక్కోటి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కుమారధార తీర్థానికి భక్తులను అనుమతిస్తారు. అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు దృష్టిలో ఉంచుకొని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్ళడానికి అనుమతి లేదు. గోగర్భం నుండి పాప వినాశనం వరకు ఆర్టీసీ బస్సులో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రైవేటు వాహనాలను అనుమతించరు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులను కోరడమైనది. పాప వినాశనం నుండి కుమారధార తీర్థం వరకు భద్రతా సిబ్బందిని భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. మార్గమధ్యంలో తాగునీటిని అందుబాటులో ఉంచుతారు. అన్నప్రసాద విభాగంలో పాప వినాశనం డ్యాం వద్ద ఉదయం 5 గంటల నుండి భక్తులకు పాలు, కాఫీ, ఉప్మా, పొంగలి, పులిహోర, సాంబార్, అన్నం, పెరుగన్నం అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రైవేటు సంస్థల వ్యక్తులు అన్నదానం చేసేందుకు అనుమతి లేదు. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన షెడ్లు, మార్గమధ్యంలో నిచ్చెనలు, తాగునీటి కుళాయిలు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను అందుబాటులో ఉండే విధంగా అంబులెన్సులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితో అవసరమైన మందులను అందుబాటులో ఉంచనున్నారు అని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి కుమారధార తీర్థం ముక్కోటిలో భాగస్వామ్యం కావాలని టీటీడీ సూచించింది. కొన్ని జాగ్రత్తలు పాటించాలని భక్తులకు టీటీడీ మరికొన్ని సూచనలు చేసింది. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీ రామచంద్రమూర్తిని దర్శించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఈ ఊరేగింపు మొదలవుతుంది.